క్లిస్టర్ క్లియర్ గా ఉంది. ఈ హత్య ఎవరు చేశారు. కాకపోతే చట్టాలు అమలు పరిచి విచారణ జరిగి శిక్ష పడేది మాత్రమే పెండింగ్ ఉందండి. రైట్ మళ్ళీ వస్తాను జగదీష్ గారు మీ దగ్గరికి. మనతోటి సయ్యద్ రఫీ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రఫీ గారు, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది ఎవరో ఆయనకి ఆ భగవంతుడికి తెలుసు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా మరి పబ్లిక్లో మాట్లాడిన మొట్టమొదటి అంశం ఏమో వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి, ఆయన హత్య జరిగిన తర్వాత ప్రజల్లో బయటకు వచ్చి మాట్లాడినటువంటి అంశంగా దీన్ని అయితే చూడవచ్చు. సో అయితే తమకి ఎలాంటి సంబంధం లేదు, తమకు సంబంధించిన వ్యక్తులకి ఎలాంటి సంబంధం లేదు, తమ పార్టీకి సంబంధం లేదు, వెనక నుండి చంద్రబాబు నాయుడు గారే నడిపించారు అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరే చూస్తే ఏమనిపిస్తుంది? ప్రజల్ని నమ్మించేటువంటి పరిస్థితి ఏ మేరకు ఉంటుంది? ప్రజలు అసలు ఎవరు నమ్మే అవకాశం ఉంది? నమస్కారం సార్. బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, నేను ఏ అబద్ధం ఆడినా, నా పేపర్లో ఏది రాసినా ప్రజలు నమ్మేస్తారు, నేనేం చెప్తే అది జరుగుద్దని చెప్పేసి ఆయన కళ్ళని ఉంటున్నారు. కడప ప్రజలు, రాయలసీమ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంట్రించి ముఖాన్ని వస్తూ ఉన్నారు వివేకానంద రెడ్డి హత్య విషయంలో. 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు చంపించాడని, దాంట్లో లోకేష్ గారు ఉన్నాడని, ఆదినారాయణ రెడ్డి కూడా దాంట్లో ఉన్నాడని, గుండెపోటుతో చనిపోయాడని ముందు ప్రచారం చేసి, తర్వాత వీళ్ళ ముగ్గురు మీద స్టోరీలు అల్లి పబ్లిక్ డొమైన్లో పెట్టారు. నీ చేతిలో పోలీసులు ఉన్నారుగా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసావుగా మొన్న ఆ మధ్య, ఎటువంటి ₹1 ఇంతవరకు సిబిసిఐడి ₹1 ప్రూవ్ చేసిందా ఏ కేసులో అయినా? మరి ఈ కేసులో నువ్వు చెప్పావు కదా, నీ సాక్షి పేపర్లు వేసావు కదా, మరి ఈ కేసులో అరెస్ట్ చేయవచ్చుగా, నీ దగ్గర ఆధారాలు ఉంటే, లేదా సిబిఐకి ఇవ్వచ్చుగా. అది వదిలేశాడు. అది వదిలేసి సొంత కూతురే, సొంత అల్లుడే చంపించారని చెప్పి కథనాలు రాశాడు. వాళ్ళని వేధిస్తున్నాడు, వాళ్ళ మీద పోలీసులు ప్రయోగించాడు, సిబిఐ వాళ్ళని కూడా బెదిరించాడు, సిబిఐ వాళ్ళని చంపుతా అన్నాడు. ఆ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద రాష్ట్ర ప్రభుత్వ పోలీసులతో కేసులు పెట్టించాడు. చివరికి ఆ సిబిఐ వాళ్ళు, మీ రాష్ట్రంలో కేసు చేయలేము, మాకు వేరే రాష్ట్రానికి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సునీతమ్మ గారు కూడా వెళ్తే తెలంగాణకి వెళ్ళింది. మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే నీ పోలీసును ఉపయోగించి ఆ హాస్పిటల్ దగ్గర, కర్నూలు దగ్గర ఆడిన డ్రామా తెలియదా? ఇదంతా కూడా ప్రజలు తెలియదని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి ఎవరు చూడలేదని చెప్పి అనుకుంటుందంట. ప్రజలకి దాని మీద జవాబు చెప్పేటువంటి నిర్ణయం తీసుకుని జవాబు చెప్పే సమయం మే 13 ఎంతో దూరంలో లేదు, 46 రోజులు ఉంది ఇంకా. మే 13 నాడు చెప్పేస్తారు. నువ్వు చెప్తా ఉన్నా దేవుడికి తెలుసు, చిన్నానికి తెలుసు అని. నేను చెప్తున్నా ప్రైమ్ 9 ద్వారా, దేవుడి కంటే చిన్నాన్న కంటే ముందు నీకు తెలుసు. పథకం రచించింది నువ్వు, దాన్ని అమలు పరిచింది అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, 4 హంతకులు. నీకు తెలియపోతే అసలు చనిపోయాడు, అతన్ని ఏదో కుట్లు చేసి ఆ బాక్స్లో పెట్టేసి, పైన అద్దం పెట్టేసి, పూలన్నీ వేసేసి, ఆ కట్లు కనిపించకుండా తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయకుండా పాతేయాలని చెప్పి అనుకున్నారు ప్లానింగ్. ఆ సునీతమ్మ వచ్చి లేదు పోస్ట్ మార్టం తీయాలంటే మొత్తం మర్డర్ సంగతి బయటకు వచ్చింది. మరి ఎవరికీ తెలియదు కదా, ముందు గుండెపేట కదా, ఆ తర్వాత హత్య కదా. మరి గొడ్డలు వాడిన సంగతి ఇతనికి ఎలా తెలిసింది? అంటే పథక రచనలో ఇతను ఉన్నాడు కాబట్టి గొడ్డలతో చంపాలా, ఆ తర్వాత తీసుకొచ్చి కుట్లు వేయాలా, బాక్స్లో పెట్టాలా, మొత్తం పూలతో కప్పేయాలా, బాడీ కనిపించకుండా ఉండాలా అని చెప్పి వేసిన పథక రచన దేవుడి కంటే ముందు జగన్మోహన్ రెడ్డికి తెలుసు, చిన్నాన్న కంటే ముందు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా
ఆ చెల్లెమ్మళ్ళంట ఈయన మీద గుసుగలుపుతున్నారంట. వాళ్ళ నోట్లో ఏలు పెడితే కొరకొరోళ్ళు కాదు, చెల్లెమ్మలు షర్మిలకి నోట్లో ఏలు పెడితే కొరకదు, సునీతకి నోట్లో ఏలు పెడితే కొరకదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈయన మీద పంపిస్తున్నాడంట. అందులో హంతకుడిని కూడా తల్లిని గెంటేశారు అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు ఆ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. మరి తల్లిని గెంటేశారు అన్నారు కదా, తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. తల్లిని బెదిరించాడు హైదరాబాద్ వెళ్ళి. నువ్వు గనక తెలంగాణలో లాగా షర్మిలాగా మద్దతు పలికావా, చిన్నారకు పట్టిన గతే నీకు పట్టుద్దని చెప్పాడు. ఏం చేస్తుంది, ప్రాణాలు కాపాడుకోవటానికి వచ్చి నిలబడింది. అక్కడ ఉన్న పదవి తీసేశాడు. కనీసం ఎక్కడా గౌరవం లేదు. ఆ షర్మిల, ఆ సునీత, వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే వచ్చారంట. పోరాటం చేస్తుందండి సునీత ఒక వ్యక్తిగా. ఇప్పటికి కూడా సిబిఐ ముందుకెళ్ళలేకపోతా ఉంది. సుప్రీంకోర్టు డెడ్ లైన్లు కూడా దాటిపోయినాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు దేవుడు ఉన్నాడు పైన. ఎవరు చంపారో, ఎవరు చంపించారో, ఎవరు పథక రచన చేశారో మొత్తం దేవుడికి తెలుసు. న్యాయం ఆలస్యం వచ్చి జరగడానికి హంతకులందరికీ, కుట్ర పన్నిన వాళ్ళందరికీ కూడా ఉరిశిక్షలు పడే రోజు ఎంతో దూరంలో లేదు. దాని మీద కూడా మనం చర్చిస్తాం. అందులో ఏ సందేహం లేదు. కొన్నాళ్ళు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆపగలరు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి మీరు. ఖచ్చితంగా హంతకులందరికీ ఉరిశిక్ష పడుద్ది. భారతదేశ చరిత్రలో ఇది ఒక అపూర్వమైనటువంటి కేసు కింద, ఇది చరిత్రలో నిలిచిపోయే కేసు కింద మారుద్ది. జగన్మోహన్ రెడ్డి దీని నుండి తప్పించుకోలేడు. అతని చేతిలో అధికారం ఉంది కాబట్టి నిమిషాలు కాపాడుకున్నాడు. రేపు ఎన్నికల అనంతరం అతను మాజీ ముఖ్యమంత్రి అవటం ఖాయం. ఇప్పటికే సిబిఐ దగ్గర మొత్తం గూగుల్ టేక్ సంబంధించినటువంటి సమాచారం ఉంది. అవినాష్ రెడ్డికి ఎవరి దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి, అవినాష్ రెడ్డి తెల్లవారుజామున ఎవరికి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరెవరు కూర్చున్నారు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు తర్వాత ఎలా మాట మార్చారు. మళ్ళీ తెలంగాణ హైకోర్టులో అతను ఆజాద్, అజయ్ కలాం రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తే లేదు నేను అలా చెప్పలేదని చెప్పి మళ్ళీ కోర్టులో వేసుకున్నాడు. ఇవన్నీ కూడా కథలు ప్రజల దగ్గరకు వచ్చింది కాబట్టి నిన్న కడపలో జనం ఎవరు రాలా, పులివెందులో జనం ఎవరు రాలా, మొత్తం పులివెందుల ప్రజలకు తెలుసు. ఈ రకమైన హత్యా రాజకీయాలు చేస్తాడా, మేమేదో రాజశేఖర రెడ్డి కుటుంబం అని చెప్పి ఈ రకంగా మేము ఇన్నాళ్ళు సపోర్ట్ చేస్తే ఇతను సొంత చిన్నమ్మ మంగళసూత్రాన్ని తెంచుతాడా? మొన్న ఆ చిన్నమ్మ కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది కదండి, మేము కూడా నమ్మాము. ఆ తర్వాత తెలిసింది ఇతనే వాళ్ళ వెనక ఉన్నాడని చెప్పేసి. అవినాష్ రెడ్డి అంటే బీజేపీకి వెళ్ళిపోతాడంట. ఏమైనా అతని మీద కేసు పెడితే బీజేపీకి వెళ్ళిపోతే ఏంటో మరి ఈయనకి. కాబట్టి ఈ కట్టు కథలు, ఈ కాకమ్మ కథలు జగన్మోహన్ రెడ్డి చెప్తే ప్రజలు నమ్మటానికి, నువ్వు చెవులో పూలు పెట్టుకోవడానికి లేరు. రఫీ గారు, విశాఖ డ్రగ్ కేసులో చంద్రబాబు నాయుడు గారు బంధువులు ఉన్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తారు. అవును, చంద్రబాబు నాయుడు గారు బంధువులు ఉన్నారు. నీ దగ్గర ప్రభుత్వం ఉంది, నువ్వు ఎంక్వైరీ చేయి. చంద్రబాబు నాయుడు గారికి పురంధరేశ్వరికి దగ్గర వాళ్ళు అయితే నువ్వు చేయి, ఎంక్వైరీ చేసి శిక్షించు. మరి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు, ఆ సంజయ్ ఆకా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు, 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ తో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంటో, వాళ్ళకి వైసీపీలో పదవులేంటో, విజయసాయి రెడ్డికి ఆ బ్రెజిల్ దేశంతో ఉన్న సంబంధాలేంటో, ఈయన వెళ్ళిపోయి వాళ్ళని కలవటం ఏంటో, ఇవన్నీ కూడా వస్తాయి. వెయిట్ చేయాలి సార్, కాలం చాలా గొప్పది, కాలం అన్నిటికీ నిర్ణయిస్తుంది. చూద్దాం మనం, అందులో ఏ సందేహం లేదు. ఇతని కాకమ్మ కబుర్లు చెప్తే జనం నమ్మే స్థితిలో లేరు. ఇంకా అయిపోయింది, ఇంకా సినిమా దగ్గర పడింది అయిపోవటానికి, ఏం ప్రాబ్లం లేదు.